భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా డాక్టర్ రాజశేఖర్, ఎంఆర్ఓగా ఆర్ఎంఓగా డాక్టర్ మల్లేష్ సంతోష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆసుపత్రి సేవలపై వివరాలు వెల్లడించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 4 రాష్ట్రాల ప్రజలు వైద్యం కోసం వస్తారని, గతంలో అనేక అవార్డులు అందుకున్న ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా గుర్తింపు పొందిందన్నారు. అయితే గత కొంతకాలంగా ఆసుపత్రికి సంబంధించిన ప్రతికూల సంఘటనలు వెలుగులోకి రావడం బాధాకరమని, కొంతమంది సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిబాబు. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాల నుంచి. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి మా హాస్పిటల్ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, 4 జిల్లాలకి జంక్షన్లో ఉన్న పెద్ద ఆసుపత్రి, స్టేట్ లెవెల్లోనే ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఆసుపత్రి, తర్వాత ఎన్నో రివార్డులకు సొంతం చేసుకున్న ఆసుపత్రి, అట్ ద సేమ్ టైం ఎన్నో సవాళ్ళు, స్టాఫ్ సవాళ్ళు, తర్వాత ఇష్యూస్, తర్వాత కొందరు నిర్లక్ష్యం మూలంగా కొన్ని జరిగిన నష్టాలు, అదేవిధంగా కొన్ని ఈ మధ్య ఇటీవల పేపర్లో తరచుగా కొన్ని విషయాల మీద వస్తున్న వార్తల నేపథ్యంలో కొన్ని విషయాలు మేము దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నేను ఫస్ట్గా కొంత బ్రీఫ్ చేస్తాను మీకు, ఆ తర్వాత మీరు అడిగే క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్తాను. నేను ఎటువంటి ఇష్యూస్ అయినా మీరు అడగొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కన్ఫ్యూషన్ ఉందో హాస్పిటల్లో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను ముందుగా గతం వదిలేస్తే కొత్తగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని సూపరింటెండెంట్గా జిల్లా కలెక్టర్ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం 2 ఆర్ఎంఓలను కూడా నియమించుకోవడం జరిగింది. డాక్టర్ సంతోష్ గతం నుంచి ఉన్నారు, డాక్టర్ తాటి మల్లేష్ గారిని కూడా అదనంగా ఆర్ఎంఓగా ఇవ్వడం జరిగింది. వీరు కొత్తగా చార్జ్ తీసుకున్నారు. గతంలో ఎటువంటి అనుభవం అంటే సూపరింటెండెంట్ ఎక్కడ చేసి ఉండలేరు, సీనియర్స్ కూడా కాదు. కాకపోతే మనకి బయట నుంచి ఎవరు కూడా సివిల్ సర్జన్స్ ఎవరు రాలేదు కాబట్టి ఉన్న వాళ్ళలోనే మెరిట్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. సో రకరకాల సవాళ్ళు ఉన్నాయి మాకు వీళ్ళకి. మొన్న వచ్చి రాగానే చాలామంది మన ట్రాన్స్ఫర్స్లో ఇక్కడి నుంచి 2 డాక్టర్స్ వెళ్ళిపోయారు. డాక్టర్ రామకృష్ణ గారు జనరల్ సర్జన్ వెళ్ళిపోయారు, డాక్టర్ కృష్ణవేణి గారు ఈఎన్టీ సర్జన్ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, కానీ మనకు ఒక డాక్టర్ కూడా తిరిగి రాలేదు మన భద్రాచలంకి. ఇది ఒక పెద్ద మనకు మైనస్. రెండవది, స్టాఫ్ నర్సెస్లో కూడా మొత్తం 53 పోస్టులు శాంక్షన్ ఉన్నాయి మనకి. ఇక్కడ 53 పోస్టులలో మనకు మొన్నటిదాకా కేవలం 12 మందే పనిచేస్తుండే. సో ఆ 12 మందిలో కూడా మన ట్రాన్స్ఫర్లో 7 వెళ్ళిపోయారు, 7 బయటకు వెళ్ళిపోయారు. తిరిగి ఒక్క సిస్టర్ కూడా వాపసు రాలేదు. సో వెంటనే ఎమర్జెన్సీ పర్పస్గా మన కంట్రోల్లో ఉన్న జిల్లా కలెక్టర్ కంట్రోల్లో ఉన్న 6 బూర్గంపాట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ని మేము తీసుకొచ్చేసి ఎమర్జెన్సీ పర్పస్ మీద భద్రాద్రిని పంపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ అవుతాయి కాబట్టి. గతంలో కూడా కొంచెం విషయాలు ఇలాగే ట్రాన్స్ఫర్ ఇష్యూలో వస్తే ఒక జీజీహెచ్ కొత్తగూడెం నుంచి కూడా దాదాపు ఒక 26 మంది సిస్టర్స్ని ఇక్కడ, అంటే 20 మంది సిస్టర్స్ని ఇక్కడ మేము డెప్యుటేషన్స్ నడిపిస్తున్నాం. సో జిల్లా పరంగా మాకు చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సవాళ్ళు అయితే మాకున్నాయి, డాక్టర్స్ పరంగా కానీ సిస్టర్స్ పరంగా కానీ. అట్ ద సేమ్ టైము ఈ మధ్య వచ్చిన న్యూస్లో వచ్చిన ఐటమ్స్ కానీ వాటి మీద కూడా స్పెషల్ దృష్టి సారించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ డాక్టర్స్ టైమింగ్స్. రీసెంట్గా డాక్టర్స్ కలెక్టర్ గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి కూడా ఎవ్రీడే మార్నింగ్ 9:30 to 10 వరకు స్పెషల్ అటెండెన్స్ సార్ తీసుకుంటున్నారు. అక్కడ ఆన్లైన్ సిస్టంలో సార్ తీసుకుంటున్నారు. సో అది మాకు ఆల్రెడీ ఫేషియల్ రికగ్నిషన్ ఐడి ఉంది, ఆ రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని సార్ కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇది ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా 7 హాస్పిటల్స్లో కూడా సార్ మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా పిఎస్సి డాక్టర్స్ కూడా, జీజీహెచ్ డాక్టర్స్ కూడా సార్ మానిటర్ చేస్తున్నారు. సో ఆ టైమింగ్స్ పరంగా అయితే ఇది ఒక ముందడుగు అని చెప్పొచ్చు, ప్రాపర్ టైమింగ్స్ మెయింటెనెన్స్ కోసము. అట్ ద సేమ్ టైము ఇక వేరే ఇతర చిన్న విషయాలన్నీ అన్నింటి కూడా కొన్ని సవాళ్ళు నిత్యం ప్రతి హాస్పిటల్లో ప్రతి సంసారం ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎటువంటి నిర్లిప్తత లేకుండా, నిర్లక్ష్యం లేకుండా ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీ అయి ఉన్నాము. ఏమన్నా గతంలో అయితే చాలాసార్లు చెప్పి చూసినాము, ఇక్కడి నుంచి చెప్పడాలు ఏం లేవు. ఎందుకంటే అందరూ తెలిసిన విషయాలే. ఒకసారి చెప్పి ఫస్ట్ ఒక వార్నింగ్ ఇస్తారు, 2వ వార్నింగ్ ఇస్తారు, 3వసారి యాక్షన్ తీసుకుంటారు జనరల్గా. కానీ ఈ ఆసుపత్రిలో ముందు నుంచి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఎవరికి ఇవ్వదలుచుకోలేదు మేము.
ఏమైనా యాక్షన్ తీసుకుంటే మాత్రం కరెక్ట్, ఏమైనా తప్పు జరిగితే మాత్రం ప్రాంప్ట్ ఎంక్వైరీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవడానికి అయితే కొత్త టీం సంసిద్ధంగా ఉంది. అవే ఇన్స్ట్రక్షన్స్ మాకు జిల్లా కలెక్టర్ గారు కానీ, ఐటీడీ పిఓ గారు కానీ, చైర్మన్ మన తెల్ల వెంకటరావు గారు, హోనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పి ఉన్నారు మాకు. సో ఇది మీకు తెలియపరచాలని చెప్పేసి, అట్ ద సేమ్ టైం మీ సహకారం కూడా మాకు కావాలని చెప్పేసి కొత్త టీం వచ్చారు కాబట్టి ఫస్ట్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉంటే మా దృష్టికి ముందు తీసుకురండి. మేము రెస్పాండ్ కాకుండా మేము నిర్లక్ష్యంగా ఉండి మేము ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తే అది మీరు పేపర్ రాయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఏమైనా ఇష్యూ ఏమైనా కూడా వివరణ తీసుకుని రాయ ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.